హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మన ఛానల్లో ఫస్ట్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ప్లీజ్ మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మా బాబుతో అయితే నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో మా బాబు ఫోన్లో గేమ్ ఆడుతుంటే మమ్మీ నేను ఎలా ఆడతానో చూడు అనేసి నా మీద వచ్చి కూర్చొని గేమ్ ఎలా ఆడుతున్నాడో చూపిస్తున్నాడు అనమాట. సో ఆ గేమ్ అయిపోయిన తర్వాత 3 స్టార్స్ అని విన్నర్ వచ్చిందనమాట. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. సో పిల్లల సంతోషాలే మన సంతోషాలు కదండి. సో అలా నేను వీడియో తీసుకుంటే మాత్రం చూడండి 3 స్టార్స్ వచ్చాయని మమ్మీకి నాకైతే చెప్తున్నాడు అనమాట. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను కర్రీ చేద్దాం అనేసి నేను సైడ్కి అయితే ఫ్రిడ్జ్లో నుంచి అయితే కూరగాయలు అయితే తీసుకుంటున్నాను. సో ఈ విధంగా నేను టమాటా, పచ్చిమిర్చి, బెండకాయలు అయితే తీసుకోవడం జరుగుతుందండి. ప్లీజ్ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఇంతకుముందు అయితే కరెంట్ అఫైర్స్ అయితే వచ్చేవి, వీలున్నప్పుడు అవి కూడా అప్లోడ్ చేస్తాను. బట్ కొద్దిగా నాకైతే వీలు పడట్లేదు అనమాట. ఇంకనేసి బ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాను. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తే రీచ్ అనేది తగ్గిపోతుంది, ఎక్కువ రీచ్ అనేది రావట్లేదు. సో అందుకనేసి నేనైతే బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ప్లీజ్ కొంచెం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. సో మీ సపోర్ట్ లేదైతే ఏ కంటెంట్ క్రియేటర్ అయినా కూడా పైకైతే రాలేరండి. సో సపోర్ట్ ఉంటేనే ఎవరికైనా మనకి ఏదైనా చేయగలుగుతాం అన్నమాట. సో ఈ విధంగా నేనైతే కర్రీ చేద్దామనేసి నేను కూరగాయలు అయితే కట్ చేసి పెడుతున్నాను. సో నెక్స్ట్ ఈ విధంగా టమాటా, బెండకాయ, పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను అనమాట. సో రెసిపీ కూడా ఫుల్ వీడియో లింక్ కావాలనుకుంటే, కర్రీ ఎలా చేశాను ఏంటి అనేది ఫుల్ వీడియో లింక్ కావాలంటే మాత్రం నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ అయితే చేస్తాను, ఒకసారి అయితే చూసేయండి. విధంగా టమాటాలు, బెండకాయలు కూడా కట్ చేసుకొని నేనైతే అన్ని సైడ్కి అయితే పెడుతున్నాను. సో ఎట్లా ఉంది ఫ్రెండ్స్, వీడియో అయితే మంచి తీస్తున్నానా లేదా, ఫస్ట్ టైం కదా వీడియో తీయడం వ్లాగ్స్ అనేది. సో ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సజెషన్స్ అయితే ఇవ్వండి, ఎలా తీయాలి ఏంటి అనేది. సో నేనైతే కట్ చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ కిచెన్లోకి వచ్చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసి నేనైతే కర్రీకి అయితే తాలింపు అయితే చేస్తున్నాను అనమాట. సో ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. సింపుల్గా చేసిన బట్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది అనమాట. సో ఎలా చేశాను ఏంటి అనేది అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి అయితే వెళ్ళి చూసేయండి. ఈ విధంగా కడాయిలో ఆయిల్ పోసుకున్న తర్వాత కొద్దిగా తాలింపు గింజలు కూడా వేసేసుకొని, టమాటా, బెండకాయలో ఒక మీడియం సైజ్ ఆనియన్ వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కదా. సో అందుకనేసి నేను ఆనియన్ కట్ చేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు కట్ చేసి వేస్తున్నాను. ఈ విధంగా నేనైతే మన ఛానల్లో వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయితే చేశాను. కొద్దిగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ తాలింపు వచ్చిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసాను. కాస్త అది మగ్గిన తర్వాత మిగతా వెజిటేబుల్స్, బెండకాయ, టమాటా, పచ్చిమిర్చి కూడా వేసుకుంటే సరిపోతుంది. ఈలోపు మా పాప వచ్చేసి మమ్మీ నేను ఒకసారి అయితే కలుపుతాను అనేసి అంటే సరేలే అనేసి నేను కూడా కలపమని చెప్పాను. కొద్దిగా తను కూడా కలుపుతుంది అనమాట పాప. ఎక్కడ చేయగలుగుతుందో అనేసి నేను కొద్దిగా కరివేపాకు వేసేసి నేను తీసేసుకున్నాను పాప దగ్గర నుంచి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాస్త టమాటాలు మగ్గిన తర్వాత కూడా మనం బెండకాయ వేసుకొని అందులోకి ధనియా పౌడరు, వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఆ ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈలోపు కర్రీ ప్రిపేర్ చేసి కిచెన్ నుండి బయటకు వచ్చేలోపు మా పిల్లలు అయితే వేరొక బెడ్రూమ్లో అయితే ఫోన్లు తీసుకొని ఆడుతున్నారు అనమాట. సో ఫోన్లో గేమ్స్ ఆడుతూ కనిపించారు. చూడండి మా బాబు ఇక్కడ హెడ్ ఫోన్స్ పెట్టుకుని అయితే గేమ్స్ ఆడుతున్నాడు.
ఇది అండి ఈరోజు మన ఛానల్లో రెసిపీ. ఇది అండి ఈరోజు మన ఛానల్లో చిన్న స్మాల్ బ్లాగ్ అన్నమాట. సో చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అంతేకాకుండా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. చివరిగా మా పాప అయితే డయాగ్రామ్ చూపించింది అనమాట.